నువ్వు ఏ క్రియలు చేసావో దానిని బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు. సువార్త చేసావా? ఆయన సువార్తకు ఉపయోగపడ్డావా? అపోస్తులు చేశారు, నిన్ను చేయమన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. నువ్వు ఏదైనా సువార్త పని చేసావా? అలా చేస్తే జీవగ్రంథంలో పేరుంటది. ఆ జీవగ్రంథంలో పేరుంటేనే నిన్ను పరలోక రాజ్యానికి అర్హుడిగా ఎంచుతాడు, ఆశీర్వదింపబడిన వాడిగా ఎంచుతాడు. నేను పాపాలు చేయకూడదు, ఇక నేరాలు చేయకూడదు, వాక్యానికి లోబడి బ్రతకాలి, పాపాన్ని ఏమంటారు దిద్దుకోవాలి. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను ఎలాగైనా కుడి పక్కన ఉండిపోవాలి, ఆ ఎడం పక్కకి వెళ్ళకూడదు, ఆ పాపపు గుంపులోనికి వెళ్ళకూడదు, ఈ లోకం కోసం బ్రతికి చచ్చిపోయిన వాళ్ళతో ఉండకూడదు. నా పేరు జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో ఉండాలి అంటే సువార్తకు నువ్వు సహకారిగా మారాలి. నీకు సువార్త చేయకపోతే సహకారిగా మారు. నల్లయ్య గారికి రాదు వాక్యం చెప్పడం. మమ్మల్ని తీసుకొచ్చారు, ఈయన తీసుకొచ్చారు, వేదిక మీద ఉన్న వాళ్ళు అందరిని తీసుకొచ్చాడు, అందరిని తీసుకొచ్చి అన్ని ఊర్లు తిప్పుతున్నాడు. సువార్తకు సహకారిగా మారింది ఆ కుటుంబం. జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయి. కనుక దేవుని పిల్లలారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు జీవాన్ని సంపాదించేవాడిగా నిలబడాలి అంటే క్రియలతో నీ జీవితం నిండుకోవాలి.